హాయ్ ఫ్రెండ్స్, వాట్సాప్ లో ముద్దుతో 2 ప్రాణాలు బలైపోయాయి. ఏంటి వాట్సాప్ లో ముద్దు వల్ల 2 ప్రాణాలు పోతాయా అంటే నిజంగా జరిగిన విషయం ఇది. పొరుగింట్లో ఉంటున్న ఒక వివాహితకు ఆమె స్నేహితుడు వాట్సాప్ లో పంపిన ఒక మెసేజ్ కారణంగా వారిద్దరి హత్యకు దారితీసింది. అసలు ఏం జరిగింది? నిజంగానే వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ చూసే ఆమె యొక్క భర్త ఆమెను ఆమె స్నేహితుడిని కూడా చంపేశాడా? ఇది నిజంగా జరిగిందా? ఇందులో వాస్తవాలేంటి? ఇదే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కేరళలోని 11 జరిగింది ఈ సంఘటన. పొరుగింట్లో ఉంటున్న ఓ వివాహితకు ఆమె స్నేహితుడు వాట్సాప్ లో ఒక మెసేజ్ పంపాడు. ఇదే వారిద్దరి హత్యకు దారితీసింది. తన భార్యకు వాట్సాప్ లో ముద్దు ఎమోజీ పంపాడన్న కోపంతో సతీమణితో పాటు ఆమె స్నేహితుడిని కొడవలితో నరికి చంపాడో వ్యక్తి. కేరళలోని ఈ ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు చెప్పే వివరాల ప్రకారం అయితే కేరళలోని 11 జిల్లా కలంజూరుకు చెందిన బైజు అనే వ్యక్తి తన భార్య వైష్ణవితో కలిసి నివసిస్తూ ఉన్నాడు. వారికి 2 కుమారులున్నారు. ఒక కుమారుడికి 10 సంవత్సరాలు, ఒక కుమారుడికి 5 సంవత్సరాలు. అయితే వాళ్ళ ఇంటి పక్కనే ఉంటున్న 30 సంవత్సరాల విష్ణు అనే వ్యక్తి తల్లితో కలిసి అక్కడ ఉంటున్నాడు. విష్ణు ఓసారి వైష్ణవి వాట్సాప్ కు ఒక ముద్దు ఎమోజీని పంపాడు. అది చూసిన బైజు తన భార్యతో ఆదివారం రాత్రి గొడవకు దిగాడు. ఆ సమయంలో భయంతో ఆమె విష్ణు ఇంట్లోకి పారిపోయింది. కొడవలితో విష్ణు ఇంటికి చేరుకున్న బైజు భార్యను పెరట్లోకి లాక్కెళ్లి ఆమెని పెరట్లోనే నరికి చంపేశాడు. బైజును ఆపడానికి వెళ్లిన విష్ణు పైన దాడి చేశాడు. స్థానికులు ఆసుపత్రికి వాళ్ళిద్దరిని తరలిస్తూ ఉండగానే మార్గ మధ్యలో వారిద్దరూ ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన తర్వాత బైజు తన స్నేహితుడికి ఫోన్ చేసి హత్యల గురించి చెప్పాడు. స్నేహితుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బైజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఇప్పటి వరకు జరిగింది. మరి ఒక వాట్సాప్ లో పంపిన ఒక ముద్దు ఎమోజీ కారణంగా 2 హత్యలు జరిగాయి. ఒక క్షణికావేశం నిజంగా 2 ప్రాణాలను బలి తీసుకుంది. 2 పిల్లల్ని అనాథల్ని చేసింది. ఈ వీడియోపై మీ విశ్లేషణ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.